రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. సర్వే నంబర్ 147లో కొంతమంది భూ బకాసురులు సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆ స్థలంలో తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎలా చూడాలి ప్రవీణ్? హైడ్రా దూకోండి. అయితే ఒకవైపు హైదరాబాద్ దూకుడు, ఒకవైపు రెవెన్యూ దూకుడు అయితే ప్రదర్శిస్తుందని చెప్పాలి హైదరాబాద్ వ్యాప్తంగా. అయితే ఈ రోజు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాల పైన అయితే రెవెన్యూ అధికారులు కూడా చూపిస్తున్నారని చెప్పాలి. కోకాపేట సర్వే నెంబర్ 147లో కొంతమంది భూ బకాసురులు ఏదైతే ప్రభుత్వ స్థలానికి చెందినటువంటి ప్రభుత్వ స్థలం 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు ఎంఆర్ఓ ఆదేశాలతో ఈ రోజు రెవెన్యూ సిబ్బందితోని అయితే అక్కడ అధికారులందరూ కూడా పోయేసి అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూడా కూల్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోనే జేసీబీల సాయంతో ఈ రోజు ఉదయం నుండే ఈ నిర్మాణాలు ఏవైతే అక్రమంగా నిర్మించారో వాటిని మొత్తం కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ తిరిగి కనుక ఇదే ప్రాంతంలో మళ్ళీ గిట అక్రమ నిర్మాణాలు గిట చేపడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు గిట పెడతామంటూ కూడా అయితే ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇచ్చేశారు. అయితే ఓ క్రమంలో కూడా హైడ్రాకు నిన్ననే కేబినెట్ సమావేశంలో కూడా హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. హైడ్రాని అయితే ఆమోద ముద్ర గిట పొందుతుంది కాబట్టి హైడ్రానే దూకుడుగా ఉన్న తరుణంలో కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఎక్కడ గిట ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఉన్న చెరువుల పైన కానీ ప్రభుత్వ స్థలాల పైన కానీ అయితే ఉన్న అక్రమ నిర్మాణాలు కూడా వీళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా గుర్తిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా కోకాపేట ప్రాంతంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే కోకాపేట ఫినాన్షియల్ గా బాగా డిమాండ్ ఉన్న ప్లేస్ కాబట్టి అక్రమార్కులు ఎక్కడ ప్లేస్ దొరికినా పర్వాలేదు. ప్రభుత్వ స్థలం కానీ అది ఇది ఒకవేళ చెరువు ప్రాంతం ఉన్నా, నాలాలు ఉన్నా, ప్రభుత్వ ప్రాంతం ఉన్నా భూమి కనబడితే చాలు గద్దల్లో వాలిపోయి అక్కడ అయితే అక్రమ నిర్మాణాలు నెలకొల్పుతున్నారు, ఇష్టానురాజంగా నెలకొల్పుతున్నారు. కాబట్టి వాటిపైన ఇటు అధికారులు కానీ అయితే హైడ్రా అధికారులు కానీ లేదంటే రెవెన్యూ అధికారులు ఈ రోజు రెవెన్యూ అధికారులు అక్కడ హైడ్రా కాకుండా రెవెన్యూ అధికారులు కొరడ గులిపించారు. అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తున్నారు. ఉదయం నుంచే ఆపరేషన్ చేపట్టారు. ఎవరు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా ఉంటాయంటూ కూడా అయితే అధికారులు అయితే ఇప్పటికే తెలుస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.